ఏపీలో ఆర్డీఓలు, డీఎస్పీలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. రెండు శాఖల మధ్య ఉన్న దూరాన్ని గణనీయంగా తగ్గించి ప్రజలకు ఉపయోగకారిగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. ఇందులో భాగంగా రేపు ఆర్డీఓలు, డీఎస్పీలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడటం రెవెన్యూ శాఖ పని, శాంతి భద్రతల పరిరక్షణ పోలీసుల విధి. అలాగని రెండు శాఖలు వేర్వేరు అంశాలకు పరిమితం కాకుండా సమన్వయంతో పనిచేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆర్డీఓలు, డీఎస్పీలకు ఒకే విధమైన పరిధిని నిర్ణయించి సమన్వయం సాధించే దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్లకు, పోలీస్ సబ్ డివిజన్లకు ఒకే రకమైన పరిధిని నిర్ణయించి సమన్వయం పెంచాలన్నది సర్కారు యోచన. ప్రస్తుతం ఒక్కో రెవెన్యూ డివిజన్ పరిధిలో 2 నుంచి 4 పోలీస్ సబ్ డివిజన్లున్నాయి. ఈ పరిస్థితుల్లో పాలనాపరమైన ఇబ్బందులు, పరిధి సమస్యలు పరిష్కరించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ఆర్డీఓలు, డీఎస్పీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో కలెక్టర్ల సదస్సు ఉన్నందున అంతకంటే ముందే ఆర్డీఓలు, డీఎస్పీలతో చర్చించడం ద్వారా క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న పాలనాపరమైన సమస్యలను తెలుసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 51 రెవెన్యూ డివిజన్లున్నాయి. ఇందులో కొన్ని కేంద్రాల్లో ఐఏఎస్ అధికారులు సబ్ కలెక్టర్లుగా, మరికొన్ని కేంద్రాల్లో గ్రూప్ 1 అధికారులు ఆర్డీఓలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెవెన్యూ సంబంధిత విషయాలతో పాటు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మెజిస్టీరియల్ అధికారాలు వీరికే ఉంటాయి. రాష్ట్రంలో 85 పోలీస్ సబ్ డివిజన్లున్నాయి. కొన్ని చోట్ల ఐపీఎస్లు, మరికొన్ని చోట్ల గ్రూప్ 1 అధికారులు డీఎస్పీలుగా ఉన్నారు. పోలీస్ శాఖ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మెజిస్టీరియల్ అధికారులున్న డివిజన్ రెవెన్యూ అధికారి నుంచి ఆదేశాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో ఆర్డీఓ, సబ్ కలెక్టర్ పరిధిలో 2కి పైగా పోలీస్ సబ్ డివిజన్లున్నాయి. రెవెన్యూ, పోలీస్ సబ్ డివిజన్లకు ఒకే పరిధిని నిర్ణయించడం ఆచరణ సాధ్యమా కాదా అనే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విశాఖ, విజయవాడ లాంటి నగరాల పరిధిలో కుదరకపోయినా జిల్లాల్లో ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం రెవెన్యూ శాఖ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. రెండు శాఖల అధికారుల మధ్య ప్రధానంగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, శాంతి భద్రతల విషయంలో సమన్వయం అవసరం. ప్రజా ఆస్తుల పరిరక్షణ, భూ సంబంధిత సమస్యలకు సంబంధించి పోలీసులు తమకు రక్షణ ఇవ్వటం లేదని రెవెన్యూ యంత్రాంగం తరచూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తోంది. ఆర్డీఓల నుంచే కాకుండా తహసీల్దార్లు, వీఆర్ఓల నుంచి కూడా ఈ తరహా ఫిర్యాదులొస్తున్నాయి. ఇటీవల రెవెన్యూ, హోంశాఖ మంత్రులిద్దరూ ఈ అంశంపై చర్చించారు. వివరాలను ముఖ్యమంత్రి వద్ద నిర్వహించే సమావేశంలో వెల్లడించడంతో పాటు జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే కమాండ్ కంట్రోల్ కేంద్రాలను రెండు శాఖల సమన్వయంతో వినియోగించుకోవడం ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయనే అంశాలను నివేదించినట్లు తెలిసింది.